ఎలక్ట్రానిక్ పరికరాలు, అలాగే ఇంకా రకరకాల పరికరాలు మన భారతదేశంలో వాటి మీద కూడా ప్రభావం ఉంటుంది. ప్రత్యేకించి మన జిల్లాకు సంబంధించిన ప్రభావం ఈ అంశం మీద ఎక్కువగా ఉంటుంది. ఎంత ఎక్కువగా అంటే మన రాష్ట్రంలో తలసరి ఆదాయం అత్యధికంగా వచ్చేది గాజువాక మండలం, తర్వాత మన కలిదిండి మండలం. రాష్ట్రంలోనే అత్యధిక తలసరి ఆదాయం. గాజువాక రావడానికి కారణం అక్కడ స్టీల్ ప్లాంట్, ఉద్యోగులు ఎక్కువ మంది ఉండడం ప్రధానమైన కారణం. ఇక్కడ కలిదిండి మండలానికి ఎక్కువ తలసరి ఆదాయం ఎక్కువగా ఉండడానికి ప్రధానమైన కారణం ఈ ఆక్వా రంగం. ఇప్పుడు అలాంటి తలసరి ఆదాయం ఎక్కువగా వచ్చేది సరే, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించిన పంపకం ఎంత ఉందనే తర్వాత విషయం. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఆ మేరకు అంత ఆదాయం వస్తుంది. అలాంటి ఆదాయం కల్పించేటువంటి రంగం ఇప్పుడు దెబ్బతింటే, ఇందులో ఇప్పుడు మనం కోరేవి రైతులకు సంబంధించిన అంశాలు అయినప్పటికీ, రైతు ఆ రకంగా ఆక్వా రంగంలో నిలబడితే రైతుతో పాటు ఆ రొయ్యల ఫ్యాక్టరీలకు సంబంధించిన కార్మికులు నిలబడటానికి ఉంటుంది. ఆ రొయ్యలకు సంబంధించిన పట్టుబడి కార్మికులు బతకడానికి, జీవించడానికి వీలవుతుంది. దాని మీద ఆధారపడిన చేతివృత్తిదారులు కానీ, వ్యాపారస్తులు కానీ వీళ్ళందరూ జీవించడానికి వీలవుతుంది. మూలం ఆక్వా రంగం దెబ్బతింటే, ఆక్వా రైతులు దెబ్బతింటే దాని నుంచి లింక్గా మిగతా అన్నీ దెబ్బతింటాయి. ఆ రకంగా మన ఏలూరు జిల్లాకి సంబంధించిన ఉపాధి మీద తీవ్రమైన ప్రభావం ఉంటుంది అనేది మనకి స్పష్టంగా కనపడుతుంది. మాట్లాడుతూ మీరేమి ఐరణ పడకుండా దానివల్ల కూడా ఇంకా రోడ్డుకి మాకు అన్యాయం, ఇది మేము మొత్తం తీవ్రంగా దెబ్బతింటుంది అని అడిగే పరిస్థితి ఇంకా కొంత రావడానికి కాస్త అలాంటి ఆటంకాలు కూడా ఉన్నాయి. ఏవైనా ఈ ఆటంకాలు రేపొద్దున ట్రంప్ని వ్యతిరేకించే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వ వైఖరి, రాష్ట్రం కూటమిలో ఉంది కాబట్టి అది మాట్లాడే వైఖరి మీద ఇది కూడా రైతుల యొక్క స్పందన, కదలికలు వీటి మీద ఆధారపడి ఉంటే, ముందుగా అసలు ఇలాంటి ట్రంప్ సుంకాల ద్వారా మన జిల్లాలో ప్రధాన ఉపాధి రంగం తీవ్ర నష్టం జరిగే పరిస్థితి. అంటే ఆక్వా ఈ మీద ఈ సుంకాల వల్ల ఆక్వా రైతులు ఒకరే కాదు, ఆక్వా మీద ఆధారపడిన కార్మికులు కానీ ఇతర అన్ని వర్గాల ప్రజలు నష్టపోయే పరిస్థితి కనబడతాం. అంటే మనకి ఇక్కడ రాష్ట్రం లెక్కలు చూసుకుంటేనే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ దాదాపు 10 లక్షల మంది ప్రజలు ఆక్వా మీద ఆధారపడి ఉన్నారు. అంటే ఇంకా పరోక్షంగా కూడా చాలామంది ఆధారపడి ఉన్న పెద్ద ఒక పరిశ్రమగా ఆక్వా అభివృద్ధి జరిగింది. దీనివల్ల ఆక్వా సంబంధించిన ఈ ట్రంప్ సుంకాలు అంటే మనం చూస్తే 25% సుంకాలు ఇంతకుముందు చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ ప్రతీకార సుంకాలు అని చెప్పి ఒక 20% వేశాడు. మొత్తం 50% సుంకాలు. కానీ యాక్చువల్గా ఈ సుంకాలు మొత్తం చూస్తే వాళ్ళు ఇంకో రెండు సుంకాలు ఉన్నాయి. అంటే యాంటీ డంపింగ్ డ్యూటీ ఒకటి, కౌంట్ వెయిలింగ్ డ్యూటీ అనే ఒకటి, ఈ రెండు కలుపుకుంటే దాదాపు 60%, 59.65% సుంకాలకి ఇది అవుతుంది. అంటే ఇక్కడ రైతు సంబంధించి చూస్తే 3 లక్షల రూపాయల ఆదాయం వస్తే అందులో దాదాపు 1,80,000 రూపాయలు డ్యూటీస్ కింద పోతే రైతుకు వచ్చేది 1,20,000 రూపాయలు మాత్రమే వస్తుంది. అంటే ఎదిరించాలని మనం దారిలో తెచ్చుకోవడం కోసం ప్రయత్నం చేసే దాంట్లో భాగంగానే భారతదేశం మీద కూడా 50% సుంకాలు విధిస్తున్నారు. ఆ 50% సుంకాలు అనేది వివిధ రంగాల మీద పడుతుంది. ప్రత్యేకించి మన ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి ఆక్వా రంగం మీద ప్రభావం తీవ్రంగా పడుతుంది. దీనివల్ల 100 రూపాయలు ఉండేటువంటి రొయ్య 50% సుంకం పట్టడం వల్ల 150 రూపాయలు. ఇదే కాదు, ఇంకా అదనంగా కొన్ని భారాలు కూడా పడుతున్నాయి. ఆ రూపంలో 100 రూపాయలకే అమెరికాకి పంపేటువంటి రొయ్య, విదేశానికి పంపేటువంటి రొయ్య 150 రూపాయల దాకా పెట్టడం ద్వారా మన మార్కెట్ దెబ్బతింటుంది. ఆ మార్కెట్ దెబ్బతింటం వల్ల కేవలం ఆక్వా రైతులు మాత్రమే నష్టపోవడం కాదు, ఆక్వా రంగం మీద ఆధారపడినటువంటి కార్మికులు, వ్యవసాయ కార్మికులు, వ్యాపారస్తులు, చేతివృత్తిదారులు వీళ్ళందరూ కూడా నష్టపోతారు. ఆ రకంగా మన ఏలూరు జిల్లాలో ప్రధాన ఉపాధిగా మార్పుగా ఉన్నటువంటి ఆక్వా రంగం దెబ్బతినడానికి ఆ ట్రంప్ విధించిన సుంకాలు అనేది ఒక ప్రధానమైన కారణంగా ఉంది. ఆ ట్రంప్ విధించిన సుంకాలకు సంబంధించిన దాంట్లో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి అది మనకి భారమోహం అనే అంశం ఒకటైతే, రెండోది మన విదేశాంగ విధానాన్ని ప్రశ్నించే పద్ధతిలో కూడా ఉంది. ఇంతకుముందు మన విదేశాంగ విధానాన్ని మనం అలీన విధానం, పూర్వపంలో రకరకాల రూపాల్లో మొత్తానికి ఏదైతే కొన్ని పెద్ద దేశాలుగా చెప్పుకుంటున్నాయో అలాంటి పెత్తనం చేయాలని మన మీద మన విధానాల్ని అదుపు చేయాలని ప్రయత్నం చేసినప్పుడు మన భారత ప్రభుత్వాలు ఎంతో కొంత స్పందించేవి, దాన్ని వ్యతిరేకించేవి, దాన్ని తిప్పికొట్టేవి.
కానీ ఇప్పుడు ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం పూర్తిగా ట్రంప్ నా మిత్రుడని కూడా చెప్పుకున్నాడు ఎన్నికల టైంలో. అలాంటి ట్రంప్ చేస్తున్నటువంటి ఈ కవ్వింపు చర్యలు కానీ లేదా భారత ప్రజల మీద భారాలు విధించే విషయాల్లో కానీ ఏమి నోరెత్తలేదు. ఆ ఫలితంగానే ఇప్పుడు 50% సుంకం అన్న దాని మీద ఈ రోజుకి కూడా స్పష్టంగా ఒక ప్రకటన చేయలేకపోయాడు. మాట అమలుచడం వల్ల మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ కూడా ఒక ఇబ్బందికరమైన పరిస్థితులు పడేస్తుంది. అయితే దీనిపైన అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని చెప్తా ఉన్నాం, కానీ మోడీ గారు అది మర్చిపోయాడు, నిద్రపోతున్నాడు అర్థం కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో గతంలో 25% వేసి మళ్ళీ రీసెంట్గా అంటే అతనికి నచ్చినప్పుడల్లా సుంకాల భారం మోపుతూ మళ్ళీ రీసెంట్గా 25% నుంచి 50% సుంకాల భారం పెంచారు భారతదేశం. ప్రత్యేకంగా ఈ దేశానికి సంబంధించి ఈ దేశం నుంచి దిగుమతి చేసిన అమెరికా ఏ దిగుమతి చేసుకుంటారు, ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ కావాలని అన్నీ కూడా అమెరికా మార్కెట్లో విపరీతమైన రేటు పలికినప్పుడు ఆడు ప్రత్యేకమైన చూసుకుంటారు. అంటే ప్రజలు కొనుగోలు చేయరు. ఇండియా నుంచి వచ్చేటటువంటి సరుకు వెయ్యి కానివ్వండి లేకపోతే మిగిలిన వస్తువులు దానిపైన తగ్గించితేనే ఆ మార్కెట్. లేదు ఇంకో మార్కెట్ని అన్వేషించేటటువంటి పనిలో ఈ భారతదేశ ప్రధానమంత్రి విదేశాంగ విధానం ఉండాలి. ఇంకో మార్కెట్ని అన్వేషించాలి. ఇంకో దేశ మార్కెట్ ఏదైతే ఉందో చైనా కానీ జపాన్ కానీ ఇటువంటి దేశ మార్కెట్లు ఏ మార్కెట్లో మనం మన సరుకుని ఏం చేయగలం, ఈ దేశంలో ఉండే రైతాంగానికి అలాగే ఈ దేశంలో ఉత్పత్తిదారులకు మేలు చేయగలం, ఈ దేశ ఆర్థిక వ్యవస్థను నిర్వహించగలం ఆలోచించాలి. ముఖ్యంగా ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన ఆక్వా రంగం మరింత కుదేలయ్యే వస్తుంది. దీని మీద కేంద్ర ప్రభుత్వము దానికి ముందుగా ఆంధ్ర రాష్ట్రం జరుగుతున్న అన్యాయ నష్టాన్ని దృష్టి పెట్టుకుని ఆంధ్రాలో ఉన్న ఎన్డీఏ కూడా ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేసి కేంద్రం మీద ఒత్తిడి తేవాలని, తద్వారా ట్రంప్ సుంకాలని తగ్గించే విధంగా ఈ భారతదేశం నుంచే పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఉంది. దాన్ని ఇప్పటికే ఆక్వాయే కాకుండా మిగిలిన రంగాల మీద విధిస్తున్న సుంకాలు కూడా ఈ భారతదేశం నష్టపోయపడుతుంది. దాన్ని ఇప్పటికే భారతదేశంలో ఉన్న ప్రజాస్వామ్యవాదులు హక్కువాదులు ఉద్యమం చేపట్టడం జరుగుతుంది. ఈ యొక్క ఆక్వా రంగానికి సంబంధించిన ఏదైతే నష్టం జరుగుతుందో దీని మీద సిపిఎం ఈరోజు రౌండ్ సమస్య ఏర్పడేందుకు ముందుగా బీకేఎంతో కూడా నిర్వహిస్తూ ఈ యొక్క రౌండ్ సమస్యలు కాకుండా దీని మీద దశల వారీ కార్యక్రమం ఈ జిల్లా నుంచే ప్రారంభించి అది రాష్ట్ర స్థాయిలోనూ మన అభివృద్ధి చేస్తే అది బాగుంటుంది. మాట్లాడతాం. ఈరోజున ఆక్వా రంగం అనేటువంటి మన దేశంలోనే అతిపెద్ద రంగం, విదేశీ రెవెన్యూలో బాగా వస్తున్నటువంటి రంగం. మరి ఆక్వా రంగం మీద చాలా పెద్ద ప్రభావం పడబోతాం. ప్రస్తుతం మన దేశం నుంచి సుమారు 7 లక్షల టన్నుల రొయ్యల ఉత్పత్తి జరుగుతుంది. 7 లక్షల టన్నుల్లో అమెరికాకి వెళ్ళేటువంటిది సుమారుగా 3 లక్షల టన్నులు, అంటే 42% రొయ్యల ఎగుమతులు అమెరికాకి జరుగుతున్నాయి. అలాగే మొత్తంగా 40,000 కోట్ల రూపాయల వాణిజ్యం అయితే అందులో 16-17 వేల కోట్ల రూపాయలు అమెరికాకే ఎగుమతి అవుతాం. అంటే ఇంత కీలకమైనటువంటి ఆక్వా రంగం మీద ఎంత పెద్ద ప్రభావం పడుతుంటే నరేంద్ర మోడీ మాట్లాడకుండా ట్రంప్కు భయపడిపోయి లొంగిపోయి వ్యవహరించినటువంటి దేశ ప్రయోజనాలనే తాకట్టు పెట్టడమే. కల్చర్ చేసిన వాళ్ళకి న్యాయం జరగదు. మరి ఏ రకమైన సబ్సిడీ ఇస్తామని కనీసం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇక్కడ మన స్టేట్ వర్కర్ని కూర్చుని ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే వీళ్ళకి ఆలోచన చేయాలి అంటే మోడీ గారు పెట్టిన శిఖరాలు రాకపోతే ఏమి చేయలేని పరిస్థితి. అయితే ఫీడ్ కానీ మేతలు కానీ ఇలాగ అనేక రకాల సమస్యలతో సంక్షోభాలు ఉంటాయి. దీన్ని నిలబెట్టాల్సినటువంటి ప్రభుత్వం లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా బాధ్యత తీసుకొని చేయాల్సింది కూడా ఈరోజు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. వీటన్నింటి ఫలితంగా ఏంటంటే ఉపాధి కూడా కోల్పడిపోయేటువంటి ప్రమాదం. ఆక్వా సాగు నుంచి రైతులు పక్కకి వెళ్తే ఆటోమేటిక్గా ఇప్పటికే చాలా ఎక్స్పోర్టర్స్ కొంతమంది ఆక్వా మీద మన జిల్లాలో చెప్పాలంటే ఆక్వా చాలా ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఎందుకంటే ఒకప్పుడు మనం అనుకున్న అన్ని చెరువులు తవ్వుతున్నారు, పరిశుభ్రం అయిపోతుందని చెప్పే విధంగా చేయాలి, ఆపాలని కూడా ప్రయత్నం చేసిన సందర్భాలు అయినప్పటికీ పెద్ద ఎత్తున చెరువులు ఇవాళ మన జిల్లాలోనే కాకుండా ఇక్కడి నుంచి చూసుకుంటే నెల్లూరు వరకు కూడా ఆక్వా మీద బాగా ఎక్కువగా డిపెండ్ అయ్యి ఉన్నారు. అలాంటి ఒక ల్యాండ్ వాటర్ కాకుండా వ్యవసాయం ఆక్వాకల్చర్ మీద ఆధారపడిన కార్మికులు అందరికీ కూడా అనేక ఇబ్బందులు వచ్చే పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదో అమెరికా సుంకానికి భయపడిపోయినాడు మా మోడీ గారు అయితే మాట్లాడలేని పరిస్థితి. ఆయన ఆనందంలో ఎందుకంటే సుంకాలు పెంచినా ఆయన మాత్రం ఆనందంగా ఉన్నాడు. నరేంద్ర మోడీ గారు ఒక్క మాట పార్లమెంట్లో మాట్లాడారు, బయట మాట్లాడారు. అదేవిధంగా దానికి సపోర్ట్గా ఇక్కడ కోటగొండ ప్రభుత్వం కూడా ఉండడం చాలా దురదృష్టకరం.
ఎందుకంటే ఈ జిల్లాలో ఎక్కువ ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో కూడా ఎక్కువ మంది ఆక్వా కల్చర్ మీద ఆధారపడినప్పటికీ కనీసం వాళ్ళు స్పందన లేకుండా ఉండడం అనేది చాలా తీవ్రంగా బాధాకరమైన విషయం. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో జూన్ 21 నుండి ప్రారంభం ఆడి అండ్ శ్రావణం డిస్కౌంట్స్ నజరానా. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 60% డిస్కౌంట్. స్పెషల్ కౌంటర్లో 1+1 మరియు 1+2 కాంబో ఆఫర్స్. 899 రూపాయలకే 3 తంచుయి ఫ్యాన్సీ సారీస్, 999 రూపాయలకే 2 గంగా పట్టు సారీస్, 119 రూపాయలకే సూరత్ సారీ, 3500 రూపాయలకే 2 సింధూర్ పట్టు సారీస్, 189 రూపాయలకే రియాన్ ప్లాజో బాటమ్, 199 రూపాయలకే క్లాసిక్ బ్రాండెడ్ లెగ్గిన్స్, 888 రూపాయల వర్క్ డ్రెస్ మెటీరియల్స్ పై 45% ఆఫ్, 999 రూపాయలకే 3 మెన్స్ టీ షర్ట్స్, 1199 రూపాయలకే 3 మెన్స్ షర్ట్స్, 899 రూపాయలకే మెన్స్ జీన్స్ కాటన్ ట్రౌజర్స్ పై ఫ్లాట్ 50% ఆఫ్, 299 రూపాయల గర్ల్స్ ప్లాజో బాటమ్స్ పై 50% ఆఫ్, 449 రూపాయల గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్ పై 60% ఆఫ్, 599 రూపాయల బాయ్స్ షర్ట్స్ పై 60% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.